కోసం భూ సమీకరణకి పట్టుబడుతున్న రైతులు భూ సేకరణకు సమ్మతించబోమని స్పష్టంగానే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన రైల్వే శాఖ. ఇది కొలిక్కొస్తే పల్నాడు, గుంటూరు జిల్లాల్లో రైల్వే లైన్ పనులు. రాజధాని అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు నిర్మిస్తున్న 56.53 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ కోసం పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలోని గ్రామాల రైతులు భూసేకరణకు బదులుగా భూములను సమీకరించాలని పట్టుబడుతున్నారు. తొలుత భూసేకరణకు రైల్వే అధికారులు సిద్ధంగా రైతులు వ్యతిరేకించారు. క్షేత్రస్థాయిలో పెగ్ మార్కింగ్ చేసేందుకు కూడా అధికారులను అనుమతించలేదు. భూ సమీకరణ ద్వారా మాత్రమే భూములు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. ఈ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని రైల్వే శాఖ కోరుతోంది అన్నట్టు వార్తని హైలైట్ చేస్తున్నారు. వాళ్ళు మేము ఇవ్వమంటున్నారు, డబ్బులు పూర్తిగా చెల్లించమంటున్నారు. దీన్ని తీసుకొచ్చేసేసి భూ సమీకరణకు పట్టుబడుతున్నారు. అంటే అమరావతి టైప్లో ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఏమిస్తారో తెలియదు, ఎక్కడ ఫ్లాట్ ఇస్తారో తెలియదు. వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి భూమి అంతా ప్రభుత్వానికి ఇచ్చేసేసి రైల్వే శాఖకి ఇచ్చేసేసి వాళ్ళు చేతులు ఎత్తేసేసుకుని చోద్యం చూస్తూ ఉంటారా? రైతులు అట్లా అడుగుతారా? కాకపోతే ఒక డ్రమటే వాళ్ళు ఏమని అడుగుతారు, అమరావతిలో ప్లాట్లు ఇవ్వమంట. అమరావతిలో ప్లాట్లు ఇవ్వాలంటే ఇప్పుడు రేపు తీసుకోబోతున్నటువంటి భూములు ఇచ్చేసేయాలి. అప్పుడు ఇంకా వాళ్ళు ఎట్ట కడతారు అమరావతి? కాబట్టి సంథింగ్ ఇష్యూ నడుస్తుంది. దీన్ని వక్రీకరించి రాసింది అన్నట్టుగా అనిపిస్తుంది.